వెల్కమ్ టు బిగ్ టీవీ. మొదటి స్వాతంత్ర పోరాటం, సిపాయిల తిరుగుబాటుకు మించిన పోరాటం, జలియనవాలా బాగ్, అంతకు మించిన రక్తపాతం, త్యాగం, అది తెలంగాణ సాయుధ పోరాటం. సెప్టెంబర్ 17 వచ్చిందంటే ఆ సాయుధ పోరాటంలో అమరులు ఆ విజయాన్ని స్మరించుకునే రోజు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. నిజంగానే అంటే మొదటి సిపాయిల తిరుగుబాటు, తర్వాత జలియనవాలా బాగ్, ఈ రెండూ కలిపితే మనకి తెలంగాణ సాయుధ పోరాటం అది రంగరించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ రోజును గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు మీరు? ఆ రోజు నిజంగా ఆ సెప్టెంబర్ 17 కావచ్చు, అంటే విజయోత్సవం, అంతకు ముందు కావచ్చు, ఎలాగ సాయుధ పోరాటంలో మీ ప్రయాణం ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ ఏమిటంటే, నేను చెప్పాను, నాకు బాల్యంలోనే మొట్టమొదటిగా అక్షరాభ్యాసం ఇసుకలో ప్రైవేట్ టీచరు చెప్తుంటే రాసుకుని తిరుగుతున్న రోజుల్లో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ దళం రావడం, ఎర్ర జెండా కాంగ్రెస్ జెండా కలిసినటువంటి జెండాను పట్టుకోవడం, మొట్టమొదటిగా మా ఊరేగింపులో వచ్చిన వాళ్ళు రామినాయుడికి జై, బద్దమల్లాడికి జై, మగ్దుం మొయిద్దీన్కి జై, ఆంధ్రమాస్కి జై, కాంగ్రెస్కి జై, ఆ నినాదాలే మేము మొట్టమొదటి పలికింది. ఆ తర్వాత ఆ ఉద్యమంలోకి ప్రవేశించడం జరిగింది. దానికి ముందు మీరు అన్నట్టు చెప్పిందే చెప్పకుండా అక్కడి నుంచి ప్రయాణం ఇప్పటిదాకా సాగింది. ఆనాడు సాయుధ పోరాటం, అంతకుముందు ఆంధ్ర మహాసభ సాంఘిక పోరాటం అన్నీ చూశాను. తెలంగాణ సాయుధ పోరాటం ఒక్కటే కాదు, చరిత్రగా ఉండాలి. చరిత్రను ఎవరొచ్చినా ఏదొచ్చినా దాన్ని వక్రీకరించకూడదు. చరిత్రను చరిత్రగా చెప్పాలి. తర్వాత దానిలో మీరు అంగీకరించదు చెప్పుకోవాలి తప్ప చరిత్రను వక్రీకరించక కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల 7 దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని మన ప్రభుత్వాలు గుర్తించకపోవడం, అమరులు గుర్తించకపోవడం జరుగుతుందంటే ఇది కేవలం తెలంగాణతో మాత్రం కాలేదు. మన దేశ స్వాతంత్ర పోరాటం 1857 సిపాయిల తిరుగుబాటు అంటున్నారు. అది సిపాయిల తిరుగుబాటు కాదు, అది ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం. ఆ పోరాటం గురించి రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యాతోపి కొద్ది చేశారు. కానీ నా ఆసక్తి కొద్ది చదివిన తర్వాత నాకు అర్థమయ్యి తెలుసుకునే నేను చాలా వ్యాసాలు రాశాను. అన్ని లక్షల మంది యావత్ భారతదేశంలో ఉద్యమంలో పాల్గొన్నారు. అది కేవలం నార్త్ ఇండియాకి ప్రారంభం కాలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో, మహారాష్ట్రలో అది కొనసాగింది. దానికి నిదర్శనం మన హైదరాబాద్ జరిగినటువంటి ఆ ఉద్యమం. నిజంగానే తెలంగాణ సాయుధ పోరాటంలోన అనేక మంది, దాదాపు 4500 మంది ఊచకోత కోయబడ్డ ఒక అతిపెద్ద పోరాటం అది. ఎలాంటి నిర్బంధాలు ఉండేవి? అంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే వివిధ దశలు దాటి వచ్చింది పోరాటం తెలంగాణ. ఇప్పుడు మన చరిత్రకాలంలో తెలంగాణ సాయుధ పోరాటం మొత్తం ఒకటి కలిపి చెప్తున్నారు. ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి కారణం ముందు హైదరాబాద్ రాష్ట్రం నిజాం నవాబు పాలనలో ఉన్నప్పుడు కేవలం తెలంగాణ కాదు, రాయలసీమ, మహారాష్ట్ర 5 జిల్లాలు, మరాఠవాడ, కర్ణాటక 3 జిల్లాలు, ఈ 8 జిల్లాలు 16 జిల్లాలతో ఉండేది. అప్పుడు ఆ రాజ్యంలో ఇప్పుడు నిజాం నవాబు చాలా గొప్పవాడు, ప్రపంచ కోటీశ్వరుడు, అతను చాలా నిరంకుశుడు, అది అని అంటున్నారు. అతని పాలన నిరంకుశత్వం అయింది, కానీ అతను నిరంకుశుడు కాడు నా ఉద్దేశం. ఓకే.
ఇదే ఇంతమంది చెప్పలేదు ఎందుకంటానంటే ఉమ్, నిజాం నవాబు ప్రత్యక్షంగా ఏ పాలన చేయలే. ఇక్కడ చట్టాలు చేయడం తప్ప, ఉమ్, కేంద్ర అధికారాలు తప్ప, మొత్తం ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నిటి మీద పెత్తనం, అధికారం, పరిపాలన 10,000 గ్రామాల్లో జామీర్దార్లు, జమీందార్లు, దొరలు, దేశముఖులకు వాళ్ళ శక్తిని బట్టి ఆ గ్రామాలను ఇచ్చాడు. ఓకే. ఆ గ్రామాల మీద పన్ను వసూలు చేయడం కానీ, పరిపాలన చేయడం కానీ, ఏది చేసినా సరే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం. ఉమ్, సంవత్సరానికింత ఈ రాష్ట్ర ఖజానాకు వాళ్ళు జమ కట్టాలి. కాబట్టి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ ఖజానా నిండేది. ఈ కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వ యంత్రాంగం నడిచేది తప్ప ఆయన ప్రత్యక్షంగా గ్రామాల మీద పరిపాలన మీద పట్టించుకోవాలి. వాళ్ళకి ఏదైనా రక్షణ కావాల్సి వస్తే నిజాం సైన్యం, పోలీసులు అండగా పోయేవాళ్ళు తప్ప ఉమ్, ఇంకేం చేసేవాళ్ళు గారు. అందువల్ల నిజాం నవాబు ఆ రకం జరుగుతున్నప్పుడు ఎట్టి చాకరీ అంటరానితనం, ఇక వాళ్ళకి ఎప్పుడు అధికారం ఇచ్చారు కాబట్టి గ్రామాలు ఎవరు కావాలన్నా వాడు ఇష్టం వచ్చిన రాజ్యం అంటే చేస్తారు. ఒక భూమి కోసం భుక్తి కోసం జరిగింది కాదు. కాదు, వ్యక్తి అదే నేను చెప్తున్నా. ఆ రకంగా ఏంటంటే ఆ రకంగా జరుగుతున్నప్పుడు ఆంధ్ర మహాసభ అంతకంటే ముఖ్యం ప్రేరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో 180 మంది ఇతర భాషలు మాట్లాడు, తెలుగు, మరాఠీ, కన్నడ మాట్లాడారు. ఉమ్, ముస్లిం భాష మాట్లాడు 20% మందే. ఇంకా 20లో కూడా ఇంత మరాఠీ ఆలీలు, పంజాబీ వాళ్ళీలు ఉన్నారు. ఉమ్, కానీ రాజభాష ఉర్దూ. తెలుగు భాషను మాట్లాడడానికి అచ్చు వేయడానికి లేదు, పాఠశాలలు లేవు, పెట్టుకోవడానికి వీల్లేదు, ఉర్దూలోనే చదవాలి. కాబట్టి మొట్టమొదట ప్రారంభమైంది భాషా ఉద్యమం. ఓకే. ఎందుకంటే మా భాషను మాట్లాడడానికి, మా భాషను మా పిల్లలు చదువు చెప్పించుకోవడానికి ప్రభుత్వం స్కూల్ పెట్టకపోయినా మేము పెట్టించుకొని చదువుకోవాలంటే కూడా దాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. ఓకే. గ్రంథాలయాల నిషేధం. కాబట్టి ఆ రకంగా భాష కోసం ఉద్యమం ప్రారంభమైంది ఫస్ట్. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏదైతే నిజాంకి సంబంధించి మీరు ఆ పరిపాలనకు సంబంధించిన ఒక ప్రభువుగా చెప్తున్నారు, మరి ఖాసిం రజీ లాంటి వాడు ఆ తర్వాత ఇది తలుచుకుంటేనే అంత రక్తపాతం, తర్వాత వాళ్ళందరినీ ఊచకోత కోయటం, అంటే ఈ నిజాంకి ఖాసిం రజీకి మధ్య సంబంధం లేదని. 46 వచ్చే నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నామని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. అప్పటి వరకు ప్రపంచంలో ధనవంతుడిగా ఉన్నటువంటి నిజాం నవాబు అనేక సంవత్సరాలుగా ఆ వంశం హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది. మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నా వాళ్ళకు అనంగు మిత్రుడుగా, స్వతంత్ర రాజుగా స్వపరిపాలన చేస్తున్నాడు. ఆయన సిక్కా వేరు, సరిహద్దులు వేరు, మన నిర్ణయాలు చేసే అధికారం ఉంది, సైన్యం వేరు, అన్నీ ఉన్నాయి. అంటే ఒక స్వతంత్ర రాజుకు ఉండేటువంటి అన్ని హక్కులు ఆయనకు ఉన్నాయి. అటువంటి రాజు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే నాకేమవుతుంది అని అనుకున్నప్పుడు ఆ ఇంగ్లీష్ వాడే చెప్పాడు, స్వాతంత్రం ఇవ్వబోతున్నాం, మేము ఇచ్చే నాటికి భారతదేశంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాల అధిపతులందరూ కూడా సర్వస్వతంత్రులు ఉంటారు. వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, పాకిస్తాన్లో చేరొచ్చు, లేదా ఇండిపెండెంట్ ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి 1946లో ఎప్పుడైతే అది వచ్చిందో హైదరాబాద్ ఏమన్నాడంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా నాకు సంబంధం లేదు, నేను ఎప్పటి నుంచో సర్వస్వతంత్రుడిని, నాది ఆజాద్ హైదరాబాదు, నేను ఆజాద్ హైదరాబాదు రాష్ట్రానికి రాజుగానే ఉంటాను అని ప్రకటించాడు. నిజాం నవాబు సైన్యం ఉంది, ఎంత ఉంది, కానీ దానికప్పుడు ఎంఐఎం అనే పార్టీ, దాని కొత్తగా అధ్యక్షుడైనటువంటి కాశ్మీర్జీ హైదరాబాదు రాష్ట్రం ప్రమాదంలో ఉంది, ఎందుకంటే భారతదేశం పెద్దది, స్వతంత్రం రాబోతుంది, ఏదో విధంగా దీన్ని మింగేస్తారు, దీన్ని రక్షించాలి, నిజాం నవాబు ముస్లిము, మనం ముస్లిం, మన రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి, మన రాజును కాపాడుకోవాలి అని వచ్చి రజాకార్ అన్నాడంటే సేవకులని సంస్థ చేసి ఆనాల్ మాలిక్ అన్నాడు. ఆనాల్ మాలిక్ అంటే ప్రతి ముస్లిం కూడా ఒక రాజునే, ప్రతి ఒక్కడు తను రాజుగానే భావించాలి, ప్రతి ఒక్కడు ఈ రాజ్యాన్ని కాపాడే కంకణం కట్టుకోవాలి, ప్రతి ఒక్కడు కత్తి ఒక త్రాయి పట్టుకోవాలి, ఈ రాజ్యాన్ని కాపాడాలి. కమ్యూనిస్టులు ఏదో నినాదిస్తున్నారు అని వాడు వచ్చాడు, రంగంలోకి వచ్చాడు, 90,000 మందిని రజాకాలు తయారు చేశాడు.
గ్రామాల మీద వచ్చేది. ఎందుకంటే ఈ నినాదం ఇస్తున్న కమ్యూనిస్టులు అది చేస్తే, ఈ నినాదం ఇక్కడ చేస్తే భారత ప్రభుత్వానికి వాళ్ళకు సహాయపడ్డట్టుగా మీ దగ్గర ఇట్లా ఉందని ఉద్యమం ఉందని అనుకోకుండా దీన్ని నాశనం చేస్తే ఇక వాడు కూడా భారత ప్రభుత్వం కూడా ఏం చేయలేదు అనుకున్నారు. ఆ రకంగా నిజాము రాజ్యంలో కాశ్మీర్ రజ్వీ ఆకస్మిక దాడులు చేసి గ్రామాలలో బెదిరింపులు, కొట్లాటలు, చిత్రహింస చేయటం ప్రారంభించాడు ప్రజలను పట్టుకొని. ఆ రకంగా రజాకార్ల నాయకుడిగా కాశ్మీర్ రజ్వీ రంగాలకు వచ్చాడు. అంటే మీరు దగ్గర నుంచి చూసిన ఉద్యమం అది, మీరు అప్పటికే 13 ఏళ్ళు దాటున్న ఏజ్. అంటే నిజంగా కసీం రజ్వీని చూస్తే అంత రక్తపాతాన్ని సృష్టించాడండి? అంటే అంత భయంకరంగా ఉండేది హింస? భయంకరం ఉంది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఆడు గ్రామాల్లో పెద్దగా ముందుకు ప్రారంభంలో కొద్దిగా ఆకస్మిక దాడులు వచ్చేసి కనిపించిన ఆడవాళ్ళను మానభంగాలు చేయటం, ఇళ్ళలో ఉన్న వస్తువులు ఎత్తుకుపోవడం, ఇల్లు సోదా చేసి దొరుకుతుంది ఎత్తుకుపోవడం, కనిపించిన వాడు పెద్దవాళ్ళు మేము ఎవరు దొరికేవాళ్ళం కాదు, వాళ్ళు వస్తున్నారని పారిపోయేవాళ్ళం. ముసలో ముత్తుకోళ్ళు ఆడవాళ్ళు దొరికారు, ప్రజలు దొరికేవాళ్ళు. ఏదైనా బంగారం ఇది ఉంటే బావులు పడేసేవాళ్ళు, లేదా భూమిలో పాతి పెట్టుకునే వాళ్ళం. అది దొరికించేది కాదు. వచ్చిపోతే కూడా వాడికి ఏం దొరకకపోతే ఏం చేయకపోతే ఎవరు వీళ్ళు యువకులు దొరకలేదు, కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు పెద్దవాళ్ళు దొరకలేదు, ఈ ఆడవాళ్ళే దొరికారు. వాళ్ళని మానభంగా చేయడం, ముసలి విత్తనాలు దెబ్బలు కొట్టడం, పొలగాలు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని బెదిరించి పంపించేయడం, ఎక్కడ వస్తువులు దొరకకపోతే ఏం చేస్తాం, ఇంత కసిగా ఏంటంటే ప్రతి ఇంటికి నిప్పు పెట్టడం, వెళ్ళిపోవడం. ఇది వాళ్ళ చర్య. ఈ రకంగా ఒక కొంతకాలం చేశారు ప్రారంభ దశలో. కానీ ఎప్పుడైతే ఇది విజృంభించిందో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇక లాభం లేదు, గుత్పల సంఘం పెట్టాలి, ఈ రజాకార్లు వీళ్ళు పిట్టలు పెట్టి కొట్టాలి, మనకు ప్రజాబలం ఉంది కాబట్టి దొరికిందల్లా ఆయుధంగా చేసుకోండి. నాటు తుపాకీ దొరికితే తుపాకీ, కత్తులు దొరికిన, కర్రలు దొరికిన, కారం దొరికిన, వరిసెలు దొరికిన పెట్టాలనుకొని గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసి గ్రామాల మీద దళాలు చేయి చుట్టూ వస్తాయి. దళాలు అయినప్పుడు ఊళ్ళో ఉన్న దళ యువకులంతా వాళ్ళని చేసేది, మిద్దెల మీద బిల్డింగ్లు ఉంటే రాళ్ళు పెట్టుకొని కూర్చునే వాళ్ళు, వాళ్ళతో కుట్టడానికి, కారం పొట్లాలు ఆడోళ్ళు పట్టుకునే వాళ్ళు, ఇటువంటి కార్యక్రమం చేసే రకంగా చేశారు. ఆ రకంగా కూడా రజాకార్లు ఏం చేయలేకపోయారు. కానీ తర్వాత ఏమైందంటే రజాకార్లు దానికి నిజాం యొక్క సహకారం లభించింది. నిజాం ఏమనుకున్నా అంటే వీళ్ళు వచ్చింది నా రక్షణ కోసం కాబట్టి రజాకార్లకు నా పూర్తి సహకారం, ప్రభుత్వ సహకారం, ఆర్థిక సహకారం కానీ, సైన్యం సహకారం కానీ, పోలీసుల సహకారం కానీ, తర్వాత ఆయుధాల సహకారం కానీ, ఏది అడిగితే కాశ్మీర్ రజ్వీకి చెప్పిన మాట చెప్పింది వేదం. ఆ రకంగా రజాకార్లు, పోలీసులు, మిలిటరీ యంత్రాంగం మొత్తం ఒకటైపోయింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయాలి, అందుకోసం గెర్రిల్లా దళాలు తయారు చేసింది. శిక్షణ ఇచ్చి, తుపాకులు సంపాదించి, రూపాయలు సంపాదించి వాటితో చేశారు. కంటే మనం ప్రజాబలం మన దగ్గర ఉంది, వీటి దగ్గరనే అర్ధబలం అంగబలం ఏదో ఉండొచ్చు. కాబట్టి గ్రామాలకు వచ్చినప్పుడు జనం వేల మంది వచ్చేసి ఈ కారం పొట్టాలతోటి, వరుసలతోటి వాడు వస్తున్నప్పుడు ఉండేది. అప్పుడేమంటే ఇటువంటి సౌకర్యాలు లేవు. వాడు వస్తున్నప్పుడు ఎక్కడి నుంచో ఉన్నప్పుడు బుర్రు అని సౌండ్ నిలబడేది. అరే వస్తున్నారా అనుకుని ముందు ఎక్కడ చుట్టూ తిరిగేవాడు, రాళ్ళ పట్టుకునేవాడు, దూరంగా పట్టుకునేవాడు, రాళ్ళతో కొట్టడం, దాంతో కొడుతుంటే ఆడిని తుపాకులు ఎంతమంది కలుస్తాడు. అందుకోసం ఆ రకంగా బెదరగడం. కొద్ది రోజులైన తర్వాత ఈ సైనిక బలం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సైనికతను కూడా శిక్షణ పొందేసి గెరిల్లాలకు తయారైపోయి మాట పెట్టుకొని కొట్టడం, కాల్చడం చేసింది. కానీ 47 స్వాతంత్రం వచ్చిన రోజున ప్రజలు మేము అందరం అనుకున్నాం, ఇంకా స్వాతంత్రం వచ్చిందా ఈడు ఆజాద్ అనుకున్నా, గీజాద్ అనుకున్నా, రజాకార్లు వీళ్ళంతా పోతారు, మన వాళ్ళు వస్తారు అనుకున్నాం. కానీ 47 సెప్టెంబరు ఆగస్టు నాడు వాడు రాయబారి చెప్తున్నా. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అర్థమైంది. ఓహో ఇక ఈడు హైదరాబాద్ పోడు, రాజు దగ్గరే ఉంటాడు, ముసలం ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు నిజాం మెలాఖత్ అయ్యారు, ఇక ఇది ఇట్లా లాభం లేదు, ఇక మనమే చేయాలి. అందుకో సెప్టెంబర్ 11 నాడు 1947 సెప్టెంబర్ 11 నాడు స్వాతంత్రం వచ్చిన ఒక నెల రోజుల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని పిలిపించింది. ఓకే, ఇక ఎవడు మనకు లేడు, భారత ప్రభుత్వం ఏం చేయదు, మనకు నిజాం పోడు, అది పోగొట్టాలంటే మనమే చేయాలి అప్పుడు సాయుధ పోరాటం వచ్చింది. సాయుధ పోరాటం వచ్చిన తర్వాత తుపాకులు, కత్తులు, కటాలు ఎక్కువ సమకూర్చుకొని గెరిల్లా తరలి నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. మరి ఇంత చేసిన కమ్యూనిస్ట్ పార్టీ 1948 కలకత్తా మహాసభలోన సంస్థానాలని బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకోకూడదని ఒక తీర్మానాన్ని ఎందుకు చేసిందండి? అది ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? లేదు, అట్లా అదెవరు చెప్పారు, తప్పు, అది కాదు చేసింది. తర్వాత ఏమైంది, కొద్ది రోజులకే కాశ్మీర్ రజ్వీ నిజాం నవాబు మాటను కూడా పట్టించుకున్నంత దశకి ఎదిగాడు.
అప్పటికి వరకు వీడు భీకర ప్రకటన చేస్తున్నాడు, నిజాం నవాబ్ కూడా ఏమంటున్నాడు, నేను ఆజాద్ హైదరాబాద్ అంటున్నాడు. ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం పెరిగిపోయి గ్రామాల విముక్తి చేసి హైదరాబాద్ సరిహద్దులో వచ్చే నాటికి అప్పుడు అర్థమైంది, బాబు భారత ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వం పోతుంది, నేను పోతాను, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎర్ర జెండా ఎగురుతుంది, దీనికంటే ఆ భారత ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకోవడం మంచిదిరా బాబు అనుకొని ఆ రాయబారాలు చెప్పి అప్పుడు నిరాకరించినోడు రాయబారాలు చేసి ఈ ఊళ్ళో చేసి ఎన్నో చేశాడు, మీటింగులు చేశాడు. 1948 సెప్టెంబర్ నాటికి ఇక ఆఖరి అంటారు కదా, అంతిమ అది వస్తుంది. వీడికి కాశ్మీర్ గారికి ఇక నేను కూడా భీకర పడిపోయి నేను కూడా ఏం చేయలేను, వీడు కూడా మీటింగ్లకు హాజరయ్యాడు కొన్నిటికి. ఆఖరికి ఏం చేసి చుట్టుపక్కల దూరంగా పోవడానికి లేకుండా ఈ బీబీ నగర్ దగ్గర ఇక్కడ చుట్టూ దగ్గర కొన్ని దారుణ ఖండాలు చేశాడు. షోయబుల్లా ఖాన్ హత్య చేయడం ఇటువంటి జరిగింది. జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది, మీరు చెప్పిన కలకత్తా మహాసభలు అంటే, కలకత్తా మహాసభలో 1948 నాడు చేసిన మాత్రమైన తప్పు ఏమిటంటే, భారతదేశానికి తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ సోషలిజం రాలేదు, మిగతా చైనా గీచా అన్ని దేశాలు యూరోప్ అంతా ఎర్రబారిపోయింది, ఇక మనం ఈ పోరాటం కూడా అట్లా చేద్దాం, ఈ పోరాటం చేయాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఇప్పుడు ట్రేడ్ యూనియన్లు మన చేతులు ఉన్నాయి, రైతులు మన చేతులు ఉన్నారు, విద్యార్థులు మన చేతులు ఉన్నారు, జనం మన చేతులు ఉన్నారు, తెలంగాణ పోరాటం బ్రహ్మాండంగా జరుగుతుంది, తెలంగాణ అన్ని జిల్లాలు విముక్తి చేసి హైదరాబాద్కి వచ్చారు, రేపు మన చేతిలోకి వస్తుంది, కాబట్టి తెలంగాణను కేంద్రంగా చేసుకొని ఆ గెరిలా కేంద్రంగా చేసుకొని ప్రజలు దేశవ్యాప్తంగా సాయుధ పోరాటం చేయాలని తీర్పు చేశారు. ఇది చేసిన పొరపాటు. ఇది హిందూ ముస్లిం తగదంటారు. హిందూ ముస్లిం తగదంటే హైదరాబాద్ రాష్ట్రంలో 20 లక్షల మంది ముస్లిం ఉన్నారు. ఆ రజకాలలో ఉన్నవాడు కానీ, రజకాలు సపోర్ట్ చేసిన వాడు కానీ 2 లక్షలకు మంచి లేరు. ఓకే, ఇంకా అంటే 18 లక్షల మంది బయటే ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, కొంతమంది బహిరంగంగా ప్రకటన చేశారు, నిజాం నవాబ్కు లెటర్లు పెట్టారు అని చేశారు. కాబట్టి హిందూ ముస్లిం తగదంటే ఎట్లా? తర్వాత హిందూ ముస్లిం తగదైతే గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు, దేశ్ముఖులు, పటేలు, పటువార్లు వీళ్ళంతా హిందువులే కదా, మళ్ళీ వాళ్ళంతా చేశారు. ఓకే, వాళ్ళని తగ్గదక్కలే. అది హిందూ ముస్లిం అయితే వాళ్ళని చేస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పడేది కూడా చేస్తుంది. 2 మూడవది, మనం చేసిన పోరాటం సార్ మీటింగ్లో అప్పుడు మాట్లాడచ్చు, చుట్టుపట్టు సూర్యాపేట, నల్లగొండ, అవాల గోలకొండ కిల్లా కింద నీ గోరి కడతం కొడుకు, నా కొడుకు నైజామోడా అన్నాం. అంటే ఏమంటే మా నిజాంను ఇట్లా చేసిన, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చేసింది వ్యక్తిగతంగా మీరు ఉస్మాన్ అలీ ఖాన్ని ఇట్లే ఆ వ్యవస్థకు నాయకుడైన నిజాం నవాబ్ను, నిజాం వ్యక్తిగతంగా నిజాం నవాబ్కు వ్యతిరేకం కాదు, ఆ వ్యవస్థకు వ్యతిరేకం, రాజరికానికి వ్యతిరేకం, దానికి వ్యతిరేకం తప్ప ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులకు వ్యతిరేకం కాదు. ఆ రకంగా వచ్చిన తర్వాత ఏమైంది, ఆ నవాబే రాజముఖం అయ్యాడు. ఆ నవాబు చేతనే మన ఉద్యమం ఫలితంగా అదే నవాబు రాజప్రభుత్వ పేరుతోటి అప్పుడు ఇంకో భారత ప్రభుత్వం రాజ్యాంగం లేదు, ఇంకోటి సంతకానికి వెళ్ళలేదు, ఆ ఆయనే చేయాలి. కాబట్టి రాజప్రముఖ పేరుతోటి ఈ 6,500,000 ఎకరాల సర్వకాశను ప్రభుత్వానికి నేను ఇస్తున్నాను అని ప్రకటించాడు. అది సంతకం చేసింది ఆయనే. ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు 1948 సెప్టెంబర్ 17వ తేదీన అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక విజయంగా చెప్పుకునే రోజున మీరు ఎక్కడున్నారు, మీకు ఎలా తెలిసింది, ఆ విజయోత్సవాలు ఎలా జరిగాయి? నేను అప్పుడు మా ఊళ్ళోనే ఉన్నాను, ఎందుకంటే మా స్కూల్లో బంద్ అయిపోయినాయి. అప్పుడు పోరాట కాలంలో హైదరాబాద్ నల్గొండ పోయి చదువుతాం, పోవడానికి లేదు, అందులో నా బాధ్యతలు ఉన్నాయి. 48 బాగా తీవ్రత అవుతున్నప్పుడు 2-3 సార్లు మా ఊర్లు గ్రామాన్ని పోయి వీళ్ళకు ఎప్పుడైనా అకస్మాత్తుగా రావడానికి రహదారి అంటారు, దాన్ని ఏమంటారు, మన దండుబాటు అంటాం. నిజాం కాలంలో దండుబాటు అనేవాళ్ళు. దండుబాటు అంటే రోడ్డు కాదు, అది దండు పోవడానికి వాళ్ళు వేసుకున్నది. ఓకే, సైన్యం పోవడానికి వేసుకున్న రోడ్లు అవి. ఓకే, రోడ్లు కావాలి. అక్కడక్కడ కొన్ని చిన్న కాలువల మీద కలవట్టు కట్టేవాళ్ళు. మా ఊరు పక్కన కలవట్టు ఉండేది. మా ఊరు పోయి 2 సార్లు దగ్గొట్టాం. ఆ రోజు సైన్యాలు వస్తున్నప్పుడు మా ఊళ్ళోనే ఉన్నా, కోదాడ దగ్గరికి సైన్యాలు వచ్చి అక్కడి నుంచి ఆ తూపులో టాప్ బెదిరించడానికి కొడితే ఆ సౌండ్ మా ఊరికి వచ్చేది.
ఆ వెహికల్ సౌండ్ మాకు వచ్చేది. వస్తున్నాను మేమంతా ఊరికి 2 కిలోమీటర్లు పోయి రోడ్డు మీద పోయి సంతోషంగా మాకు ఇదండి రాజకీయాలు లోపలి తెలియదు కదా, పోయి రూపాయో వాళ్ళకి జే కొట్టేసి అది చేసి చాలా ఆనందంగా గంతులు వేసాం. ప్రతాప్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. చాలా వరకు అంటే మనకి సెప్టెంబర్ 17 చేసుకున్న సందర్భంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది విద్రోహమా, విలీనమా, విమోచన? ఏం చెప్తారు మీరు? నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, అది మళ్ళీ చెప్పి నాకే విసుగొచ్చింది. నేనేం చెప్తున్నా అంటే, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక మాత్రమైన పోరాటం జరిగి 225 సంవత్సరాల ఒక రాజకీయ వ్యవస్థను నిరంకుశ పాలన తుదముట్టించేసి ప్రజాస్వామ్య హక్కులు సంపాదించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం విలీనం చేసిన మనకు స్వాతంత్రం వచ్చిన రోజు సంబరం జరుపుకోవడానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ ప్రభుత్వం కానీ ఏమిటి కాకుండా వంకలు చెప్తున్నా అంటే వీళ్ళని ఏమనాలి. అందుకోసం నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. వాడు విముక్తి అంటాడు, మేమే చేసాం విముక్తి వచ్చేసి దీన్ని విముక్తి చేశాం కాబట్టి మాది విముక్తి చేయాలని సర్దార్ పటేల్ గారు పుట్టిన జనసంఘ పార్టీ అంటాడు. ఎవరికి విముక్తి ఏమైందో వచ్చిన తర్వాత మన వాళ్ళందరినీ 500 మంది చంపారు, 1000 మంది చంపారు, అందుకోసం ఇది కాదని మా కమ్యూనిస్ట్ సోదరులు వాళ్ళు అంటారు. విముక్తి అందుకోసం దీని ఎట్లా జరుపుకోవాలంటారు. అంటే నేను అప్పటి చెప్తున్నా, బాబు మనం జరుపుకోవాలనుకునేది ఏంటి? విలీన దినం జరుపుకోవాలి. 1948 సెప్టెంబరు వచ్చే నాటికి నిజాం పాలన కూలిపోయే నాటికి హైదరాబాద్ రాష్ట్రం ఎట్లుంది, ముఖ్యంగా తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ నిజాం ప్రభుత్వం ఉందా? గ్రామాలన్నీ విముక్తి చేయబడి 10 లక్షల ఎకరాల భూమిని పంచి 3000 గ్రామాల్లో ప్రజారాజ్యం ప్రజలదే. అక్కడ దేవారు లేడు, కర్ణాలు లేడు, పట్టువేలు లేడు, ఎవరు లేడు, అంతా ఫ్రీగా బతుకుతున్నారు, మంచి బతుకుతున్నారు. కాబట్టి విముక్తి జరిగిపోయింది. నీ హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడ లేదు, నీ రాజ్యం లేదు, నీ పరిపాలన లేదు, నీ జీవో లేవు, పోలీసు వాళ్ళు ఎవరు లేరు. మేము విముక్తి చేసాం కాబట్టి విముక్తి జరిగింది. వల్లభాయ్ పటేల్ మీద సైన్యాలు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే వారు సరెండర్ అయిపోయాడు, లేదు జెండా ఎత్తాడు అన్నాడు. దేనివల్ల జరిగింది? ఈ పోరాటం ఫలితంగా. ఈ పోరాటం లేకుండా జరిగేది కాదు. సరే మాదొద్దు, మాది జరిగింది, మేము చెప్పుకుంటాము, మీరు ఒప్పుకోకుండా పోతే ఒక్కటి అంగీకరించండి. 1948 సెప్టెంబర్ నాడు 225 సంవత్సరాల ఆసవై జెండా, నిజాం ప్రభుత్వం జెండా దిగిపోయి 3 రంగుల జెండా ఈ రాష్ట్రం ఎగిరిందా లేదా? నిజాం ప్రభు పోయాడా లేదా? హైదరాబాద్ రాష్ట్రం భారతదేశం విలీనం విధా? ఈ 3 ఒప్పుకోండి. ఆ 3 కోసం మనం సంతోషం జరుపుకుందాం. తర్వాత విద్రోహం ఉందంట, విద్రోహం కూడా జరిగింది. ఎందుకంటే వచ్చింది విముక్తి చేయడం సదుద్దేశంతో రాలే, చేసినందుకు సంతోషం. వచ్చిన ఉద్దేశం ఏంటి? కమ్యూనిస్టులను ఊచకొట్టుకోవడం. తర్వాత 100 మంది చంపారు, అది విద్రోహం. చెప్పండి, అదైన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత విద్రోహం జరిగిందని. అసలు విముక్తి రాలేదు, హైదరాబాద్ భారతదేశం విలీనమే కాలేదంటే ఎట్లా? కాబట్టి ఆ విలీనమైన రోజులు అందరికీ అంగీకారం, నీకు అంగీకారం, నాకు అంగీకారం, అందరికీ విలీనం జరిగింది, వాస్తవం, దాన్ని జరుపుకుందామని చెప్తుంటే ఆఖరికి ఇప్పుడు కూడా కొద్దిగా వచ్చింది. నేను కూడా చాలా చెప్తున్నాను. మొన్న మధ్యన ఏదో సందర్భంలో సీఎం గారికి లెటర్ రాశాను. సంతోషం అంటే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు రాశారా లెటర్? వేరే ఉద్దేశంతో రావినాయుడు గారి విగ్రహం ఏదో పేరు పెట్టాలని. తర్వాత మనం అవన్నీ కూడా చెప్తున్నాను. తర్వాత ఈ సంవత్సరం ఎన్ని కారణాలు, ఈ సంవత్సరం రావినాయుడు గారి తెలంగాణ కదా, హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ ఓనమాలు పెట్టి ధైర్యంగా రాజకీయము అని మాట మాట్లాడిన వ్యక్తి ఆయన. కాంగ్రెస్ని పెట్టిన వ్యక్తి, అవన్నీ పెట్టి పంపించాను. సరే, ఎందుకైంది? మొన్న రావిరెడ్డి గారి మేము వర్ధంతి చెప్తుంటే మరి ఆయనది పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి ఆ ఫ్లెక్సీ దగ్గర రేవంత్ రెడ్డి గారు జోహార్లు అర్పించడం, మహేష్ గౌడ్కి చేయడం, ముఖ్యమంత్రి చేయడం, అది సంతోషకరంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందని అందరూ చేస్తున్నారు. సంతోషం. ఇది ఇంకొక మార్పు, ఇంకో అడుగు ముందుకు వేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను. ఇది వాస్తవం గుర్తించండి, ఆ ఉద్యమాన్ని గుర్తించండి. నేను స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ యొక్క కార్యదర్శిగా చెప్తున్నాను, అమరవీరులతో చెప్తున్నాను. వాళ్ళ ఆశయాలు గుర్తించండి, త్యాగాలను గుర్తించండి. ఇది వాస్తవం గుర్తించండి. మీ స్వార్థాలు పోద్దని, చరిత్రను ధిక్కరించొద్దు అని చెప్పినాము. హిందూ ముస్లిం తగాద పెట్టొద్దు అని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ఆ త్యాగాలను కావచ్చు, లేకపోతే
ఆ జరిగిన ఉద్యమాన్ని కావచ్చు గుర్తించాలి, చరిత్రను వక్రీకరించొద్దు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది, దాన్ని అభినందించాలని మనకి ప్రతాప్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.